పులివెందుల ఒంటిమిట్టల్లో కౌంటింగ్ ప్రారంభమైంది. కడప ఉర్దూ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు కోసం ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేశారు. పులివెందుల జెడ్పీటీసీ కౌంటింగ్ కి 10 టేబుల్ ఏర్పాటు చేశారు. ఒక్క రౌండ్ లోనే పులివెందుల జెడ్పీటీసీ కౌంటింగ్ పూర్తి కాబోతోంది. ఒంటిమిట్ట జెడ్పీటీసీ కౌంటింగ్ కి 10 టేబుల్ ఏర్పాటు చేశారు. 2 రౌండ్లలో ఒంటిమిట్ట జెడ్పీటీసీ కౌంటింగ్ కూడా పూర్తి కానుంది. ఒక్కో టేబుల్ పై 1000 ఓట్లు లెక్కించేలాగా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నానికల్లా ఓట్ల లెక్కింపు పూర్తయి ఫలితం వెలువడే అవకాశం ఉంది. పులివెందుల ఒంటిమిట్టల్లో కౌంటింగ్ ప్రారంభమైపోయినట్టుగా తెలుస్తోంది. కడప ఉర్దూ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నానికల్లా ఫలితం వెలువడే అవకాశం కనిపిస్తోంది. పులివెందుల జెడ్పీటీసీ కౌంటింగ్ కి 10 టేబుళ్లు అరేంజ్ చేశారు. ఒక్క రౌండ్ లోనే జెడ్పీటీసీ కౌంటింగ్ పూర్తి కాబోతోంది. అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ కౌంటింగ్ కి 10 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్ట మాత్రం 2 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. ఒక్కో టేబుల్ పై 1000 ఓట్లు లెక్కించేలాగా ఏర్పాట్లు చేశారు. ఈ మధ్యాహ్నానికి ఒంటిమిట్ట అలాగే పులివెందుల 2 ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఇక పులివెందుల ఒంటిమిట్ట కౌంటింగ్ ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. కడప ఉర్దూ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేశారు. పులివెందుల జెడ్పీటీసీ కౌంటింగ్ కి 10 టేబుళ్లు, అదేవిధంగా ఒంటిమిట్ట కూడా 10 టేబుల్ను ఏర్పాటు చేశారు. కాకపోతే ఇక్కడ ఓటర్ల సంఖ్య మాత్రం పులివెందులతో పోలిస్తే ఒంటిమిట్టలో డబుల్ ఉంది. కాబట్టి ఇక్కడ పులివెందులలో ఒక రౌండ్లోనే జెడ్పీటీసీ కౌంటింగ్ పూర్తవుతుంది. కానీ ఒంటిమిట్టలో మాత్రం కౌంటింగ్కి 2 రౌండ్లు అవుతాయి. సో ఒక్కో టేబుల్పై 1000 ఓట్లు లెక్కించేలా ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగాయి కాబట్టి ఓట్లు లెక్కించడానికి కొంచెం టైం పడుతుంది. ఎడిదిరిగి మధ్యాహ్నం వరకు మాత్రం ఫలితాలు వచ్చేస్తాయి. సో కౌంటింగ్ మొదలైన నేపథ్యంలో ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు.